సోదరిమణులకు నమస్కారం. ఇంకొక మంచి చక్కని ఆసక్తికరమైనటువంటి కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు యామునాచార్యులు. పాండ్యరాజ్యంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. రాజుగారేమో శైవ మతాభిమాని, రాణిగారేమో వైష్ణవ మతాభిమాని. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి దాంపత్యం చాలా బాగుంది. అయితే ఆ రాజ్యంలో వైష్ణవ మతాన్ని స్థాపించడానికని చెప్పేసి యామునాచార్యులు వస్తాడు. యామునాచార్యులకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, యమున ఒడ్డున కష్టపడి ప్రసవించింది వాళ్ళమ్మ. అందుకని వాళ్ళ తాతగారు యామునాచార్యులు అని చెప్పేసి పేరు పెడతారు. గొప్ప పండిత కుటుంబం వాళ్ళది. యామునాచార్యుల సభలోకి వచ్చి నేను వాదించి వైష్ణవ మతాన్ని స్థాపిస్తాను అంటాడు. రాజుగారి నవ్వి, తత్వ నిర్ణయ వాదంబు తరమ నీకు చూడగా ఇసుమంత ఠింగణావు, చూడడానికి ఇంత లేవయ్యా, నువ్వు అంత గొప్ప వైష్ణవ మతాన్ని స్థాపిస్తావా, నా శైవ మతాన్ని కాదంటావా అన్నాడు. అవును, మీరు ఏం చేయమంటారు దానికోసం అని చెప్పేసి అంటే, మా ఆస్థానంలో గొప్ప పండితుడు ఉన్నాడయ్యా, విద్వజ్జన కోలాహలుడు అని చెప్పేసి అతగాడితో వాదించి నువ్వు గెలిస్తే నేను వైష్ణవ మతాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు. అంటే సరే అన్నాడు. సరే, ఆ విద్వజ్జన కోలాహలుడు బాగా కొమ్ములు తిరిగిన పండితుడు, వేదశాస్త్రాలన్నీ బాగా చదువుకున్నవాడు, బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. ఇద్దరికి వాదోపవాదాలు జరుగుతున్నాయి. హోరాహోరీ పోరాడుతున్నారు, ఎవ్వరూ తగ్గటలేదు. ఇద్దరు పాండిత్యంలో చాలా గొప్పవాళ్ళు. చివరికి యామునాచార్యుల వారు అన్నారు, నేను కొన్ని వాక్యాలు చెప్తాను, వాటిని నీవు ఖండించు. సరే ఒప్పుకున్నాడు ఈ విద్వజ్జన కోలాహలుడు. ఏమిటా వాక్యాలు అంటే, మన ఎదుట కూర్చున్న మహారాణి పతివ్రత కాదు అని ఖండించాలి. ఎలాగా? బిత్తరపోయినాడు ఈ పండితుడు. ఆ తర్వాత నీ తల్లి గొడ్రాలు కాదు అంటే, తల్లి గొడ్రాలు అని చెప్పేసి ఖండించాలి. ఎట్లా ఖండిస్తాడు? మరి ఇంకొకటి మూడోది, మన ఎదుట కూర్చున్నటువంటి మహారాజు ధర్మాత్ముడు కాదు అని ఖండించాలి. సరే, ఈ మూడు ఖండించడానికి ఎలాగా? నా వల్ల కాదు, నువ్వే వీటిని ఎలా ఖండిస్తావో ఖండించు అన్నాడు. సరే, ఏకపుత్ర రహంతవ్యం, ఒక పుత్రుడు కాదు. మీ అమ్మకి నువ్వు ఒక్కడవే కదా కొడుకువి, అందుకని మీ అమ్మ గొడ్రాల కిందే లెక్క. ఇంకపోతే మహారాణి పతివ్రత కాదు అన్నాను. అష్టదిక్పాలకుల అంశ మహారాజులో ఉంటుంది కనుక మహారాణి గారు వాళ్ళకి కూడా భార్య కనుక పతివ్రత కాదు. ఇంకపోతే రాజు ధర్మాత్ముడు కాదు అని చెప్పాలి. ఎట్లాగా? ప్రజలు చేసేటువంటి పాపాలలో కొంత భాగం రాజుకు కూడా చెందుతుంది కనుక ఆయన ధర్మాత్ముడు కాదు. సరే, ఈయన గెలిచాడు కనుక రాజుగారు సంతోషంగా తన చెల్లెల్ని వివాహం చేసి అర్ధరాజ్యం ఇచ్చాడు. యామునాచార్యులు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నాడు.